Hi, hello everybody. This is your Srinivasa. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు వెరైటీ కోసం అంటే డైలీ కాన్సెప్ట్స్ అంటే కొంతమందికి ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండొచ్చు, లేదా ఒకే కాన్సెప్ట్ కవర్ అవుతుందని ఫీల్ అవ్వచ్చు. అందుకని జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఈరోజు మళ్ళీ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో గత డిఎస్సీలలో ఏపీ తెలంగాణ డిఎస్సీలలో కలిపి అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇయర్ వైజ్ పేపర్ వైజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అందుకని కొన్ని ఇయర్స్లో ఏపీ అండ్ తెలంగాణ మిక్స్డ్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అవేంటో చూసేద్దామండి. చూడ్డానికి వెళ్ళడానికంటే ముందు యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, చూడండి. ఇందులో ప్రాబ్లం నెంబర్ 1, x+2 మరియు x+9ల అనుపాత మధ్యమం x+5 అయినా x విలువ ఎంత? If x+5 is the mean proportional between x+2 and x+9, right? So question English medium lo chudandi, x+5 is the mean proportion of x+2 and x+9. చూడండి, మీన్ ప్రపోర్షన్ అంటే ఏ కామా బి కామా సిలు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే బిని మీన్ ప్రపోర్షన్ అంటారండి. బిని ఏమంటారండి? అనుపాత మధ్యమము అంటారు. రైట్, మరి బి అనుపాత మధ్యమము కావాలి అంటే పాటించాల్సిన నియమము b² = AC. అంటే మధ్యలో ఉన్న సంఖ్య వర్గము = మిగిలిన రెండు సంఖ్యల లబ్ధము, చివరిలో ఉన్న సంఖ్యల లబ్ధము. అలా చూసినట్లయితే x+5² = x+2 × x+9, x² + 10x + 25 = x² + 2x + 9x + 18 అండి. x² క్యాన్సిల్డ్. ఇక్కడ 11x, ఇది ఇక్కడికి తీసుకెళ్తే x, 18ని 25 వైపు తీసుకొస్తే 25 - 18 7. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో మీన్ ప్రపోర్షన్ అండి. ఇఫ్ b ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ a and c, then b² = AC. లేదంటే a/b ఈజ్ ప్రపోర్షనల్ టు b/c అన్నట్టు, a/b = b/c అన్నట్టు, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ = ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ బిని అనుపాత మధ్యమము అంటారండి, మీన్ ప్రపోర్షన్ అంటారు. రైట్, సో ఈ విధంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. డెడ్ ఈజీ క్వశ్చన్ చూడండి. 1 నుండి 200 వరకు సంఖ్యలు వ్రాసిన ఒక కార్డుల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును ఎన్నుకొనగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత. ఇఫ్ 1 card is selected at random from the cards numbered 1 to 200, then what is the number on the selected card, or the selected card is perfect square number? Perfect square number అండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ 200 and they are 1 2 3 4 so on 200. మరి వీటిల్లో పరిపూర్ణ వర్గ సంఖ్యలు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్నండి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్
1, 4, 9, 16 and so on 196. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, సో ఆన్ ఇది 14 స్క్వేర్. అంటే ఎన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నట్టు? 14 ఉన్నట్టు. ప్రాబబిలిటీ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, పరిపూర్ణ వర్గ సంఖ్య సంభావ్యత ఇజ్ ఈక్వల్స్ టు 14/200. 200 నెంబర్స్లో అలాంటివి మనం రౌండింగ్ ఆఫ్ చేయాల్సిన నెంబర్స్ 14 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 200 పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్ నెంబర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే 7/100. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 0.07. ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. రైట్. మనకు సంభావ్యత కనుక్కోవడం అంటే అనుకూలతల సంఖ్య పైన రాయడము, మొత్తము పర్యవసానాల సంఖ్య కింద రాయడము. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఇన్ ద న్యూమరేటర్, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద డినామినేటర్. రైట్. బాగా కలిపిన పేక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీయగా అది ఎరుపు సంఖ్య కార్డు అగుటకు గల సంభావ్యత ఎంత? పేక కట్టలో 52 కార్డ్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏమన్నారో చూడండి. ఇఫ్ వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, then what is the probability that the selected card is red colored numbered? Red colored numbered. చూడండి, 26 రెడ్ ఉంటాయి, 26 ఏమో బ్లాక్ ఉంటాయి. రైట్. ఈ 26 రెడ్ కలర్డ్లో నంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? నంబర్డ్ కార్డ్స్ అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9 కార్డ్స్ ఇన్ ఈచ్ సెట్. ఈ 26 రెడ్ కలర్డ్ కార్డ్స్ అంటే 13 డైమండ్స్ ప్లస్ 13 హార్ట్స్. ఇందులో 9 నెంబర్డ్ కార్డ్స్, ఇందులో 9 నెంబర్డ్ కార్డ్స్, టోటల్ 18 నెంబర్డ్ కార్డ్స్ ఇందులో ఉంటాయి. 18 నెంబర్డ్ కార్డ్స్ ఇందులో కూడా ఉంటాయి. ఓకే. మరి ఇందులో 52 కార్డులలో ఎరుపు రంగు కలిగిన నెంబర్ గల కార్డులు ఎన్నున్నాయంటే 18 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏం కావాలండి? రిక్వైర్డ్ ప్రాబబిలిటీ లేకపోతే పి ఆఫ్ రెడ్ కలర్డ్ నంబర్డ్ కార్డ్, డినామినేటర్ టోటల్ కార్డ్స్ 15, పైన రెడ్ కలర్డ్ నెంబర్డ్ కార్డ్స్ అంటే 18. 9/26 చూడండి. 9/26 ఎక్కడుందండి? ఎక్కడుంది. ఇక్కడ పేక కట్ట గురించి క్లియర్గా తెలియాలి. పేక కట్టలో 13 డైమండ్స్, 13 హార్ట్స్, ఓకే, 13 క్లబ్స్, 13 స్పేడ్స్ ఉంటాయి. ఇవి 2 బ్లాక్ కలర్, ఇవి 2 రెడ్ కలర్డ్. ఓకే. సో బ్లాక్ కలర్డ్ 26, రెడ్ కలర్డ్ 26. ఒక్కొక్క సెట్లో నెంబర్డ్ కార్డ్స్ అంటే 2, 3, 4, 5, 6, 8, 9, 10 ఎన్ని ఉన్నాయండి? 9 కార్డ్స్. ఇక్కడొక 9, ఇక్కడొక 9, ఇక్కడొక 9, ఇక్కడొక 9. ప్రతి సెట్లో కూడా ఇలాంటి నెంబర్డ్ కార్డ్స్ ఏముంటాయి? కాబట్టి ప్రతి సెట్లో 9 నెంబర్డ్ కార్డ్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ పేక కట్ట మొత్తంలో 36 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. సో 36 నెంబర్డ్ కార్డ్స్లో అందులో ఏం కావాలన్నారు? ఎరుపు రంగు కలిగిన నెంబర్డ్ కార్డ్స్ అన్నారు. అంటే ఇందులో 9, ఇందులో 9, వీటిల్లో నుంచి రావాలి కార్డ్ అన్నారు. రైట్. అందుకని 18/52 అంటే √x ప్లస్ √(x) మైనస్ square root of 1 minus x is equals to 1.
రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రేషనల్ నెంబరే కావాలి అంటే చూడండి, ఒక రేషనల్ నెంబర్ ప్లస్ రేషనల్ నెంబర్ అయితేనే రేషనల్ అవుతుంది. ఒకవేళ ఇది రేషనల్ అయ్యి ఇది ఇర్రేషనల్ అయినా కూడా ఇంపాసిబులే అవుతుంది. కాబట్టి ఇది కంపల్సరీ రేషనల్ నెంబర్ అయి ఉండాలి. ఇది రేషనల్ నెంబర్ అయ్యే ఎక్స్ విలువ ఏదో చూడండి, 1 కానీ 16/25 కానీ. 1 అయితే 1 - 1 0 అవుతుంది. ఇక్కడ √1 ఇక్కడ √1 అంటే 2 కావాలి. ఇది అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా x = 16/25 ఉన్నప్పుడు మాత్రమే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రేషనల్ నెంబర్ వస్తుందండి. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఆ √xని ఇటువైపు తీసుకొచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అయ్యేటివి క్యాన్సిల్ చేసి మళ్ళీ రూట్ టర్మ్స్ ఉంటే మళ్ళీ స్క్వేరింగ్ చేసి చివరికి కనుక్కున్న ఇంతే వస్తుంది. ఓకే, ఆ మెథడ్ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ రూట్ ఆఫ్ x మైనస్ రూట్ ఆఫ్ 1 - x = 1 - √x. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ రూట్ ఎగిరిపోతుంది. x మైనస్ √1 - x, ఇక్కడ a - b హోల్ స్క్వేర్ 1 + x మైనస్ 2√x, x క్యాన్సిల్డ్. మళ్ళీ స్క్వేరింగ్ చేస్తే దీనికి మైనస్ ప్లస్ అవుతుంది, రూట్ ఎగిరిపోతుంది. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ 1 + 4x మైనస్ 4√x, ఇక్కడ 1 క్యాన్సిల్డ్. ఇది ఇటువైపు తీసుకొచ్చి స్క్వేరింగ్ చేస్తే 25x² 16x. హౌఎవర్ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, therefore x = 25/16 అండి. రైట్, సారీ, therefore సో ఇక్కడ x ఉంది కదా, therefore x = 16/25 అండి. రైట్, సో ఈ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లాగ్ ఆఫ్ బేస్ 4 బేస్ 2 బేస్ 3 x - 2009 = 0. లాగ్ ఏ బేస్ m = x, a = m/x. ఇలా చేయాలంటే చూడండి, ఫస్ట్ లాగ్ ఆఫ్ x - 2009 to the base 3 base 2 base 4 = 0. సో లాగ్ ఆఫ్, ఇక్కడ లాగరిథం రిమూవ్ చేస్తే ఏం జరగాలండి, 4/0 1 రావాలి. మళ్ళీ ఈ లాగరిథం రిమూవ్ చేస్తే 2/1 2 రావాలి. మళ్ళీ ఈ లాగరిథం రిమూవ్ చేస్తే 3² 9 రావాలి. x = 2018. x = 2018. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. b - c x² plus c - a into x plus a - b = 0. వర్గ సమీకరణ మూలాలు సమానమైన a plus c by b విలువ ఎంత? If the roots of this quadratic equation are equal, then the value of a plus c by b is equals to, very clear, sum of the coefficients is 0. గుణకాల మొత్తము 0 అయితే గత వీడియోస్లో మనము మాట్లాడుకున్న దాని ప్రకారము రూట్స్ ఆర్ 1, c by a, 1, a - b by b - c. ఈ మూలాలు సమానం అన్నారు. 1 = a - b by b - c, b - c = a - b, 2b = a plus c. Therefore
ఏ ప్లస్ సి బై బి. ఓకే, అప్పుడు థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. -7, -3, 5, 10, 15, 18 మరియు 3, -5 బిందువులతో ఏర్పడు చతుర్భుజము యొక్క రకము. ద టైప్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ -7, -3, 5, 10, 15, 8 and 3, -5. ఆప్షన్స్ parallelogram, second option square, third option rectangle, fourth option rhombus. చూడండి, వీటిని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి లాగా తీసుకుంటే ఏబి ఏంటండి? ఏబి అంటే రెండు బిందువుల మధ్య దూరం కదా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అలా చేసినప్పుడు 5 + 7 12 హోల్ స్క్వేర్ 144 డైరెక్ట్ రాస్తున్నాను. 10 + 3 13 హోల్ స్క్వేర్ 169 డైరెక్ట్గా రాస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇది ఏమవ్వాలి అంటే 4 + 9 13, 7 + 4 11, 313. BC is equals to 15 - 5 10 whole square 100 plus 8 - 10 2 whole square 4 √104. చూడండి, అడ్జసెంట్ సైడ్స్ అన్ఈక్వల్. అడ్జసెంట్ సైడ్స్ అన్ఈక్వల్ అంటే రాంబస్ కాదు, చతురస్రం కాదు. మరి ఈ రెండింట్లో ఏదవుతుందో చూడాలి అంటే కర్ణాల పొడవులు చేస్తే సరిపోతుంది. ఏంటండి కర్ణాల పొడవులు? ఏసీబీడీలే కదండి. ఏసీ అన్నెసరీ ఇంకా రెండు భుజాల పొడవులు కనుక్కోవడం. ఎలాగో ట్రెపీజియం అయితే లేదు ఇక్కడ, అందుకని ఏసీ కనుక్కుంటే √15 + 7 22 స్క్వేర్ 484, 8 + 3 11 స్క్వేర్ 121. ఇది సింప్లిఫై చేయడం కూడా అన్నెసరీయే. బీడీ చేస్తే 15 - 5 10 స్క్వేర్ అంటే 100, 8 - 10 ఏసీ 3 - 5 బీడీ చూడండి. 3 - 5 హోల్ స్క్వేర్ అంటే 4, -5 - 10 225. సో ఈ రెండు అన్ఈక్వల్ అండి. కర్ణాలు అసమానము, ఆసన్న భుజాలు కూడా అసమానము. కర్ణాల పొడవులు సమానంగా లేవు, ఆసన్న భుజాల పొడవులు సమానంగా లేవు. అందుకని ఏమిటండి అది? పారలలోగ్రామ్ మాత్రమే అవుతుంది. ఓన్లీ పారలలోగ్రామ్ అండి. రైట్, సో సమాంతర చతుర్భుజం రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. a × ³ √x² + b × ³ x + c = 0 అయినా a³ x² + b³ x + c³ కు సమానమైన విలువ. ఇఫ్ a × ³ √x² + b × ³ x + c = 0, then the value of a³ x² + b³ x + c³ is. చూడండి, దానిని a × x పవర్ 2/3 b × x పవర్ 1/3 plus c = 0 అని రాయొచ్చు. We know very well that one important result, a + b + c = 0, a³ + b³ + c³ = 3abc. కాబట్టి ఇక్కడ కూడా a + b + c = 0 రూపంలో ఉంది. a × x పవర్ 2/3 హోల్ క్యూబ్
b into x power 1 by 3 whole cube plus c cube is equals to 3 times a into x power 2 by 3 b into x power 1 by 3 into c. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యూబింగ్ చేసినప్పుడు ఏ క్యూబ్ వస్తుంది, దీనికి 3 క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ బి క్యూబ్ ఎక్స్ ప్లస్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఏబిసి ఎక్స్ పవర్ 1 by 3 ఎక్స్ పవర్ 2 by 3 ఎక్స్. ఓకే, సో ఇదండి ఆన్సర్. ఒక స్తూపము యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల నిష్పత్తి 3:2, వ్యాసార్థము 21 సెంటీమీటర్ అయిన దాని ఘన పరిమాణము. ఇఫ్ ద రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 3:2, in that radius is 21 centimeter, then the volume is. చూడండి, సింపుల్ ప్రాబ్లం, అవుట్లుక్ ఆఫ్ ద క్వశ్చన్ మెన్సురేషన్, బట్ ఇందులో రేషియో ప్రపోర్షన్ మిక్స్ అయి ఉంది. చూడండి, ఇది హెచ్, రైట్. R/H is equals to 3:2, R is equals to 21 సెంటీమీటర్. R 21 సెంటీమీటర్ అంటే దీన్ని 7 చేశాడు, అప్పుడు హెచ్ కూడా ఏం చేయాలి, 7 చేయాలి. హెచ్ is equals to 14 సెంటీమీటర్. ఇండైరెక్ట్లీ R is provided, H is also provided. Volume of cylinder is pi r square H, 22 by 7. R square is 21 centimeter into 21 centimeter. H is 14 centimeter. 7 2s. ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి 19404 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. చూడండి, డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ సిలిండర్ గివెన్, ఇన్ దట్ రేడియస్ ఈస్ ప్రొవైడెడ్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్, రైట్? ఈజీ క్వశ్చన్. 5:6 యొక్క వర్గాల నిష్పత్తి మరియు 25:42 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:6 స్క్వేర్స్, ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 5:6 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 25:42. డెడ్ ఈజీ. చూడండి, స్క్వేర్స్ రేషియో ఆఫ్ 5:6 ఈజ్ 25:36. నెక్స్ట్, ఇన్వర్స్ రేషియో, విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 25:42 ఈజ్ 42:25. ఓకే, ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి అంటే ఈ రెండింటిని, యాంటీసిడెంట్ని కాన్సిక్వెన్స్ని మల్టిప్లై చేయడమే కదండి. మొదటి పదముతో రెండవ పదముతో మల్టిప్లై చేయడమే కదండి. 25 into 42 is to 36 into 25. 6 table cancellation, 7:6. ఓకే, సో 7:6 అండి. ఇదండి మనకు ప్రీవియస్ డిఎస్సిలలో అడిగిన ప్రశ్నలు. సో ఇలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించి ఏపీ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ 1 year వ్యాలిడిటీ కోర్సెస్ ఉన్నాయి 1999తో. 999తో 4 months వ్యాలిడిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ రోజు నుండి March 12th వరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ జస్ట్ ఎట్ 499 అండి. March 13th నుండి మళ్ళీ ఇది
999 అవుతుందండి. ఈ బంపర్ ఆఫర్ని అవైల్ చేసుకోండి. సో వెంటనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులకు సంబంధించిన ఫ్రీ కంటెంట్ని చూడండి, పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వనడా.